పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ వారి నోట్లో మట్టి కొడుతుందని ఆమె ఆరోపించారు. దేశానికి వెలుగులు విరజిమ్మే సింగరేణి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తుందన్నారు. లాభాల వాటా కార్మికుల హక్కు అని, వాళ్ళకేమీ భిక్ష వేయడం లేదని కవిత ధ్వజమెత్తారు. హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిర్రు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. అదేవిధంగా